పోషించి ఆయన మీ సన్నిధికి రావడానికి గురువు చూపించిన దేవాన్ని అల్పులకు అజ్ఞానులకు కుటుంబాన్ని పేరు పేరున దీవించి క్రమశిక్షణ మీ సన్నిధిలో మేము క్రమశిక్షణ కలిగి మిమ్మల్ని స్తుతించి ఘనపరచడం సహాయం పరిశుద్ధాత్మ అద్భుతం నుంచి శుభవార్తల నుంచి మీరు సంస్థ ఘనత మహిమ యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే కొంచెం ఈ ఆస్తుల విషయంలో నాకేమీ లేదు, ఎట్లాగా ఎవరికైనా మరి తన చెల్లి తన పిల్లలు బాగుండాలని ఎవరు కావాలి, అంతస్తులు ఎవరు కావాలి, దేవుని యందు నమ్మకంతో తను జీవిస్తున్నాడు, ఏదో ఒకరోజు దేవుడి వారిని లేవనెత్తుతాడు అన్న ఆలోచనతో తనున్నాడు. మిగిలిన వాళ్ళు కొంతమంది ఆస్తులు చూశారు కానీ మరి ఆనాడు వారు గట్టి పట్టుబట్టే మా వివాహము జరిగింది, లేకపోతే వివాహము జరిగేది కాదు. చాలా మరి రోజులు గడిచిపోయింది, అభ్యంతరాలు పెట్టారు, చాలా చేశారు. మరి రియల్గా మరి నేను వారికి కృతజ్ఞుడై ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్. ఆ యొక్క ప్రోత్బలంతో వారి యొక్క సంకల్పంతో మరి మాకు వివాహం జరిగింది. దేవుడి 2 పిల్లల్ని ఇచ్చారు. మళ్ళీ అంతగా కాకుండా నాకైతే లేదు అన్న వాళ్ళకన్నా దేవుడి మమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించాడు. చూడండి, నాకైతే లేదన్న వాళ్ళు ఇంకా నంటగా ఉన్నారు, కానీ నన్ను అంతకంతగా మరి గొప్పగా ఆశీర్వదించాడు. ఈనాడు నేను చెయ్యి జాపేది ఎక్కడా లేదు. నా పెళ్ళైన దగ్గర నుంచి నేను ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపలా ఇంతవరకు. తనులు కూడా నువ్వు మీ అన్న దగ్గరికి అడిగిరా, ఎప్పుడు కూడా నేను నా భార్యని పంపించడం కానీ అడిగించడం కానీ ఇంతవరకే లేదు. నాకు మాట్లాడుకోండి, కొమ్ము ఎంత కుడి హెచ్చు తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను కలుగదు. ఆయనే ఒకరిని హెచ్చించును, ఆయనే ఒకరిని తగ్గించును. ఆమేన్. మా సమస్తం ఆయన అనుభవించాలి. నేను ఆయన నమ్ముతున్నాను. దేవుడు నిన్ను నన్ను దీవిస్తారు కనుక పిల్లల జ్ఞాపకం చేసుకొని నమ్మకంగా దేవుడు ఉండండి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు, మీరు చూడాలి. హల్లెలూయా. ఒక పాట పాడుకొని తర్వాత Bye.
సో వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటివి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక అంధకారముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా నీ వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకొనిది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు విత్తువాడు సంతోషగానం చేయుచు పనులు మోసుకొనవచ్చు. దేవుడి మాట మనందరి క్షమాభివృద్ధిని కోరుకుంటూ మన సజీవంగా ఉంచి మనందరి పట్ల తన గొప్ప కృపను అనుదినము అనుగ్రహిస్తున్నారు మన గొప్ప దేవుడు. ఆయనను శుద్ధించాలి, ఆయన వినపరచాలి. అందరూ నాతో కలిసి దేవుని శుద్ధించాలి. హల్లెలూయా. మనమందరము దేవుని శుద్ధించి ఆయనను ఘనపరచి ఆయన మన దేవుడని, మన ఎడల ఆయన గొప్ప కార్యము చేసి ఉన్నాడని, గొప్ప రక్షణను మనకు అనుగ్రహించి ఉన్నాడని, మనలను మన ఉన్న స్థితిలోనే విడిచిపెట్టక మనలను కనిపెట్టి మనల్ని గమనించి మనందరి ఎడల తన బిడ్డైన కృపను అనుగ్రహించిన దేవాది దేవుడు నిరంతరము స్తుతి నొందునుగా. హల్లెలూయా. పిల్లరా, ఉదయకాల సమయంలో మరి బయలుదేరి ప్రార్థన చేసుకొని దేవుని మరి పరిశుభ్రమైన మన సంఘముతో పరిచర్యలో పాల్గొనడానికి దేవుని అనుగ్రహించిన తరుణాన్ని బట్టి నేను ఆయన్ని ఎన్నుకొని వారి వివాహం విషయంలో కూడా దేవుడు నన్ను ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడానికి వారి వివాహం నేనే అప్పుడు బాధ్యతలు తీసుకొని ప్రతిపాదించి వివాహం జరిగినప్పుడు సంతోషించడం, దేవుడిలో చేసిన వివాహము దేవుడు వారిని ఆశీర్వదించి వారి కుటుంబాన్ని స్థిరపరిచి వారికి అనుగ్రహించిన పిల్లలను బట్టి దేవుడు వారి ద్వారా చేస్తున్న గొప్ప పరిచర్య యావత్తును బట్టి నేను నాకు అనగా మధ్యలో ఉన్న నా భార్య కుటుంబాన్ని నేను అలాగే మన కుటుంబ శ్రీమతి ఆమె శ్రీ దైవజనులైన యేసుబాబు గారు వారి సత్యమణి పిల్లల్ని అభినందిస్తున్నాను. నేను ఈ మందిరం డెడికేషన్ అప్పుడు వచ్చాను. మరలా శీఘ్రంగా ఇక్కడికి వస్తానని అనుకోలేదు. 1-2 సార్లు వచ్చాం, కానీ పరిచర్యకు సంబంధించి మనం వచ్చిందే ఎక్కువగా కంటెంట్లోకి వస్తుంది. మన సమయము వాస్తవానికి విలువైన సమయము, దేవుని పరిచర్యలో ఉన్న సమయమే విలువైనది. చాలా మంది ఉన్నారు, కానీ ఈ సమయం పరిచర్య కొరకు దేవుడు ఇచ్చిన తరుణం కనుక ఈ సమయంలో నా హృదయాన్ని దేవుడు స్తుతులతో నింపాడు. ఆయనపై మహిమ కలుగుగా. చాలా మంది ఇవ్వగలిగిన వాడు ఎంత నిలిచిపోకుండా ద్వేషించకుండా నశించుకోకుండా వారిని రక్షించడానికి ఎక్కడో నడిసొందరూ పోవలసిన మనలను మన జీవితాలను అద్దరికి చేర్చే ఒక నమ్మకమైన నాయకుడైన ప్రభువైన యేసుక్రీస్తు గారిని ఉద్ధరించి ఈ లోకంలో మన జీవితం మనం నావిగేట్ చేయడానికి మనల్ని అద్దరికి చేర్చడానికి క్షేమకరమైన స్థితిని మనం అనుగ్రహించడానికి ఆయన అవతరించిన హల్లెలూయా. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శక్తిని నీకు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు. ఇక్కడ మీ మధ్యలో నేను చేసిన అద్భుతం, సూచన క్రియలు, మహత్ కార్యము, నేను అనుగ్రహించిన స్వస్థత, నేను చూపిన కృప ఇప్పుడు దేవుడు అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మళ్ళీ మనకు వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమని? దేవా, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనుము. అయ్యా, నా చిన్నప్పటి నుండి తెలియకో చేసిన తప్పులు, నా పొరపాటు, నా యవన ప్రాయంలో నేను చేసిన తప్పులు, తెలిసి తెలియక తప్ప పడ్డాయి. నా జీవితంలో చెడ్డ అలవాట్లు లేచుకున్నాను, రోగాల పాలయ్యాను, మంచం
ఎక్కాను, సాగుకు దగ్గరగా వెళ్ళాను. ఆయన ఈ రోజు నా ప్రియ సహోదరులారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను ఇప్పటికీ ఆయన 30 ఏళ్ల క్రితం చచ్చిపోవచ్చు. ఇంకా ముందేనో అవిధేయంగా ఈ నేత్రాలకు వెలుగు ఎప్పుడో పోవచ్చు, అయినా ఇంకా చూస్తుంది కళ్ళు. హల్లెలూయా. ఇంకా ఈ శరీరంలో దేవుడు జీవాన్ని ఇచ్చాడు. ఆమేన్. And be a testimony to the power of God in my life. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య చెప్తున్నారు ఒకసారి, అంటే మీకు ప్రయోజనకరంగా ఉండే వాక్యాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 31 మరియు 24 వచనాలు, ఈ 2 వచనాలు దేవుడు చెప్తున్నారండి. ఈ మాట మనం ఎంతో ఆదరణ పొందవలసిన మాటలు. చదవండి. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును. క్షమించండి, ఇర్మియా 24 వర్సెస్ 31-24. ఆశను తృప్తిపరచుటకు కృషించిన వారిని అదే చదివే నింపు తండ్రి దేవుడు మాట ద్వారా పాత నిబంధనలో శిక్షణ విలువది, కొత్త నిబంధనలో కృప సమృద్ధి ఉంది. హల్లెలూయా చెప్తామా? కృప అంటే అనర్హులమైన మనకు అర్హత కల్పించాడు. ఉదాహరణకి గంట తప్పాడనుకోండి, మనం ఆయనతో యుగయుగాలు ఉండటానికి మన నివాసాలు కడుతూ పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపరుస్తూ ఉన్నారు. తిరిగి వచ్చి ఆయన మనను తనతో ఉండటానికి తీసుకుని వెళ్ళిన ఆయన. హల్లెలూయా. ద్రాక్షారసము